హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఢిల్లీలో జరుగుతున్న ఈవీ ఎక్స్పోలో అయితే ఉన్నాము. సో ప్రస్తుతం మనం P2 పవర్ అనే స్టాల్లో అయితే ఉన్నాము. సో వీరేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి వీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మన ముందు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏంటంటే ఇది ఒక స్లో ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన ఎలక్ట్రిక్ కార్స్లో ఉండే ప్లగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్తో మీరు ఒక ఎలక్ట్రిక్ కార్ని అండ్ ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ బైక్ని అండ్ ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ ఆటోని అనేది మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాల్ని రిప్రజెంట్ చేస్తూ విబోర్ గారు అయితే ఉన్నారు. సో ఈయనకు తెలుగు అయితే రాదు, సో ఈయన నాకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేస్తాను. సో విబోర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఇది స్లో ఛార్జింగ్ స్టేషన్ అన్నారు మీరు. సో ఏంటి అసలు ఎన్ని వోల్ట్స్, ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది, ఇది ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి దీని గురించి. So this is a slow charger, ఓకే hybrid charger. ఓకే We have 3 type of points. ఓకే One is for car, ఓకే one is for two-wheeler, and this Okay. is for three-wheeler industrial points. ఓకే We have. So this is a slow charger, various facilities to do payment, ఓకే to see the charging, Okay. and say connectivity with Wi-Fi and so. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది కమర్షియల్ పర్పస్ కోసం కాబట్టి మీరు ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు పేమెంట్ గేట్వేని కూడా వీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే కస్టమర్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేసేయచ్చు ఇక్కడ నుండి. సో మీరు టూ వీలర్స్కి ఇలా ప్లగ్ పాయింట్ ఎందుకు ఇచ్చారంటే మోస్ట్ ఆఫ్ ది టూ వీలర్స్ ఇప్పుడు స్లో ఛార్జర్కి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ మీ పోర్టబుల్ ఛార్జర్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకొని మీరు అనేది మీ స్కూటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది దేనికి సూటబుల్ అంటే ఇన్ కేస్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, లేదా ఒక చిన్న ఆఫీస్ ఉంది మీకు, లేదా మీ ఇంట్లో కూడా మీరు దీన్ని సెటప్ చేసుకోవచ్చు. మీకు 2 వెహికల్స్, ఒక ఎలక్ట్రిక్ కార్, ఒక ఎలక్ట్రిక్ బైక్ ఉంటే సో మీరు దీన్ని యూజ్ చేసి మీ ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఈ పోర్ట్తో మీరు మీ ఎలక్ట్రిక్ బైక్ని సైమల్టేనియస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో సార్, దీని ప్రైస్ ఎంత ఉంటుంది మనకి? So price, this one for slow chargers we have price from 30,000 to 75,000 ఓకే. rupees. సో ప్రస్తుతం మన ముందు ఇదెంత ప్రైస్? This one we are selling for 70,000. ఓకే ఫ్రెండ్స్, ఇది 70,000 ప్రైస్ అంట మనకి ఇది. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్, అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు దీన్ని కస్టమైజ్ అనేది కూడా చేస్తారు. మీకు ఆటో వద్దనుకుంటే మీరు 2 బైక్లు పెట్టించుకోవచ్చు, లేదంటే 3 కార్లు పెట్టించుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఈ స్లో చార్జర్సే కాకుండా మనకి ఫాస్ట్ చార్జర్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం సార్. P2 పవర్ కంపెనీకి సంబంధించిన ఫాస్ట్ చార్జర్లు. సో ఈ ఫాస్ట్ చార్జర్ల బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఈ ఫాస్ట్ చార్జర్ల గురించి చెప్పండి సార్. So fast charger typically used for car, Nexon, MG. So we have 30 kilowatt ఓకే. for single car charging. We have 60 kilowatt for 2 guns, 2 car charging at same time. We have other higher models with 3 vehicle you can charge, bus you can charge. ఓకే. సో ఫ్రెండ్స్, నార్మల్గా ఇప్పుడు మన నెక్సాన్ చూసుకుంటే అది 30 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. సో మీరు ఈ ఛార్జింగ్ పాయింట్ని తీసుకున్నట్టయితే మీ రిక్వైర్మెంట్కి బట్టి మీరు 2 గన్స్ కావాలా, 3 గన్స్ కావాలా మీరు చెప్తే సో అన్ని ఇంటూ 30 వేసి సో వీరు మీకు అందించడం అనేది జరుగుతుంది. సో వీటి ప్రైస్ రేంజ్ ఎంత ఉండొచ్చు సార్? So the price range of DC chargers start from 2.5 lakh to up to 18 lakh models we have. Okay. So like this one you see, this is like 17 lakh model. Okay. This is very high power, 120 kilowatt. ఓకే. సో ఇది 120 కిలోవాట్ అనమాట. సో మీరు దీంతో పాటు ఒక బస్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఈ కింద కనిపిస్తున్న దాంతోనే. సో దీని కెపాసిటీ ఎంత సార్ ఈ కింది ఛార్జర్? So it has 3 chargers, 2 fast charger, 1 slow charger. ఓకే. So it can charge higher capacity car like Audi or bus or truck. ఓకే. సో ఇదేంటి, ఇది సింగిల్ గన్నా? Single gun. ఓకే. సో దీని కెపాసిటీ ఎంత? So this is used for different type of car. This connector is called GBT. ఓకే. This is the most popular for Okay. Nexon, MG, సో Tigor. మన నెక్సాన్కి ఎంజీకి అనేది ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది యూజ్ అవుతుందని వీరు చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్గా ఒక హైవేలో నేను ఒక ఛార్జర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక 3 కార్లకు సరిపడా ఛార్జింగ్ స్టేషన్ అనేది నాకు కావాలి, నాకు ఎంత ఖర్చు అవుతుంది? వాట్ ఈస్ ద ప్రైస్ వాట్ ఐ హ్యావ్ Price, as I said, for example, these kind of chargers, typical range may be 6 lakhs, 7 lakhs, ఓకే. including installation. ఓకే. Then we provide 1 year warranty. Okay. We provide annual maintenance Okay. and everything. So for this you can, that is and you need the power supply for the kilowatt. Yeah. That's it. You don't need permission. ఓకే. And సో you- మన దగ్గర పవర్ సప్లై ఉంటే వీరు ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది మనకు సెటప్ చేసి ఇస్తారు. సో సార్, ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇప్పుడు నాకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను సోలార్తో సెటప్ చేసుకోవచ్చా? Yes, solar also is possible. Okay. And that is what we prefer. Okay. So if you can have end-to-end green energy, Okay. that is also possible. ఓకే. సో వీరు చెప్తున్నారు ఏంటంటే సోలార్తో కూడా వీటిని నడిపించవచ్చు, కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో వన్స్ మీరు మన గవర్నమెంట్ ఇస్తున్న ఎలక్ట్రిసిటీతో దీన్ని సెటప్ చేసుకొని మీకు కొంచెం రెవెన్యూ వచ్చాక అప్పుడు మీరు సోలార్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సో డస్ వీ రిక్వైర్డ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు సెటప్ దిస్? So no licensing required. Only Okay. thing we need is the power connection. ఓకే. So no licensing, nothing.
If you have a space, small space, you can set it up. That's it. So how government is helping with this kind of charging stations? So government they have programs in key cities Okay. where they are encouraging to set up charger at premium location. Okay. They come out with tenders Okay. where you can set up these stations. Okay. They provide you subsidized electricity Okay. for these or subsidized land. Okay. Depending on each state has a different kind of a program. ఓకే సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ కూడా మనకి హెల్ప్ అనేది చేస్తుంది. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్లో గవర్నమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే సబ్సిడీ ఇస్తున్నాయి, కొన్ని గవర్నమెంట్స్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది. సో వాళ్ళు టెండర్స్ అనేవి వేస్తారు, మీరు టెండర్స్కి అప్లై చేసుకుంటే అప్పుడు మీకు టెండర్ వచ్చాక మీరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి దీన్ని సెటప్ చేసుకొని అప్పుడు సబ్సిడీకి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. సో వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.